నేను స్వయంగా హాజరవ్వాలంటున్నారు ఆ కేసుకి. నాకు కుదరదు. వాళ్ళేదో వాదనలు వినిపించుకున్నారు. సో, ఆ వాదోపవాదాలు విన్న తర్వాత హైకోర్టు మళ్ళీ ఆ కేసులో పరువు నష్ట దావా కేసులో మీరు స్వయంగా వెళ్ళక్కర్లేదు. మీ లాయర్ వెళ్ళినా చాలు విచారణకి అని చెప్పింది. ఇప్పుడు ఏదైతే పరువు నష్ట దావా కేసులో మీరు స్వయంగా వెళ్ళక్కర్లేదు, మీ లాయర్ వెళ్తాడు అనే పాయింట్ తీసుకొచ్చి ఈ కేసుకి ఇంటర్లింక్ చేసి మళ్ళీ నేను పాస్పోర్ట్ ఎన్ఓసికి అప్లై చేసుకున్న దానికి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నేను స్వయంగా కోర్టుకు వెళ్ళొద్దు, నా లాయర్ వచ్చినా చాలు అని చెప్పి హైకోర్టే ఉత్తర్వులు ఇచ్చింది. నాకు 5 సంవత్సరాలు నేను వచ్చి జరిమానా కట్టక్కర్లేదు, మా లాయర్ వచ్చి కడతాడు, నాకు 5 సంవత్సరాలు పాస్పోర్ట్కి జారీకి ఎన్ఓసి ఇవ్వండి అని చెప్పి మళ్ళీ విజయవాడ ప్రత్యేక కోర్టుకి వెళ్ళాడు. అప్పుడు విజయవాడ ప్రత్యేక కోర్టు ఏం చెప్పింది, మళ్ళీ మీరు ఖచ్చితంగా వచ్చి 20,000 జారీ చేయాల్సిందే, మీరు కట్టాల్సిందే ఫైను. మీరు మీరు రావడం అనే 5 సంవత్సరాలు ఇచ్చినా మీరు వచ్చి జరిమానా కట్టాల్సిందే అని చెప్పి క్లియర్ చేసింది. మళ్ళీ దీన్ని హైకోర్టుకి అప్పీల్ చేశారు. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులో కూడా ఎన్ఓసి ఇవ్వాలి, ఈయనే వెళ్ళి స్వయంగా జరిమానా కట్టాలని చెప్తుంది. అంటే దానికి దీనికి ఇంటర్లింక్ చేసి మళ్ళీ హైకోర్టుకి ఏం పిటిషన్ వేస్తాడు, మీరు గతంలో నాకు పరువు నష్ట దావా కేసులో నేను కోర్టుకి వెళ్ళక్కర్లేదు, స్వయంగా నేను వెళ్ళక్కర్లేదు అని చెప్పారు. సో నేను ఈ కేసులో కూడా నేను స్వయంగా వెళ్ళి నేను జరిమానా కట్టను, నా లాయర్ వెళ్ళి కడతాడు, కాబట్టి నాకు మళ్ళీ 5 సంవత్సరాలు ఎన్ఓసి ఇవ్వడానికి మీరు అనుమతించండి అని మళ్ళీ హైకోర్టును అప్పీల్ చేశారు. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్తుంది అనేది చూడాలి. అంటే ఒక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసి ఇంకొక కోర్టుకి వెళ్తాడు, మళ్ళీ సేమ్ పిటిషన్ మళ్ళీ అదే ఇప్పుడు ఒకసారి తీర్పు ఇచ్చిన దాని మీద మళ్ళీ పిటిషన్ వేస్తాడు. అంటే కోర్టులు న్యాయస్థానాలు ఇందాక రఫీ గారు చెప్పినట్టు ఏం చిల్లాట్లుగా ఉందా కోర్టులు న్యాయస్థానాలు అంటే? ఆయన చెప్పినట్టు అసెంబ్లీకి రాడు, చట్టసభల్ని గౌరవించడు, న్యాయస్థానాల్ని గౌరవించడు. ఆ పిటిషన్ మీద పిటిషన్లు అంటే జనం డబ్బు, అవినీతి డబ్బు పోగేసుకొని డబ్బు ఉంది కదా అని చెప్పి ఇష్టానికి ఇంక పిటిషన్ మీద పిటిషన్లు వేస్తా లాయర్లను పెట్టుకొని తిరుగుతా ఉంటే ఏంటి అసలు అర్థం? ఇప్పుడు ఆయన ఎందుకు ఒక 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 కోర్టు ఎందుకు ఇస్తుంది స్వయంగా వచ్చి జరిమానా కట్టాలి అనే దానిలో ఒక రీజన్ ఉంటది. కోర్టు ఎందుకు ఆ తీర్పు ఇస్తుంది అంటే దోషికి నేను తప్పు చేశాను అనే అపరాధ భావం చేయడం కోసమే. 20,000 విషయం కాదు ఇక్కడ. ఆయనకున్న డబ్బుల్లో ఇందాక అన్నట్టు పెద్దలు 20,000 పెద్ద మ్యాటర్ కాదు. కానీ స్వయంగా వచ్చి ఆ 20,000 ఫైన్ కట్టేటప్పుడు ఒక రకమైన ఆ గిల్టీ ఫీలింగ్ తోటైనా ఇక మీద నుంచైనా ఇలాంటి తప్పులు చెయ్యరు. దానికోసం ఆ పరివర్తన కోసమే కోర్టులు ఆదేశిస్తాయి స్వయంగా వచ్చి జరిమానాలు కట్టాలి, మీ చేతులతో బోల్లో నించోబెట్టి జరిమానాలు కట్టాలి అనేది. సో అది కోర్టు చెప్పిన ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ నేను రాను అంతే, నేను ఒక పెద్ద కింగ్ని, నేను ఒక లార్డ్ని, అన్ని చట్టాలే నా దగ్గరకు రావాలి, న్యాయస్థానాలే నా దగ్గరకు రావాలి, నేను మాత్రం వెళ్ళను అనే రకంగా ఆ ఈగో అది చూపిస్తా ఉంటే అర్థమైపోతుంది. ఇప్పుడు న్యాయస్థానాలకి గౌరవం లేదు, చట్టసభలకి గౌరవం లేదు, తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, ప్రజలంటే అంతకన్నా గౌరవం లేదు. మరి ఇంకా ఆయన ఎవరికి గౌరవం ఇస్తాడు? ఎందుకు ఇలాంటి వ్యక్తుల మీద అసలు న్యాయస్థానాలు కూడా చూస్తూ ఉపేక్షిస్తూ ఉన్నాయి అంటేను ఆశ్చర్యంగా ఉంది. ఇందాక పెద్దలు ప్రస్తావించినట్టు బలహీనుడు అయితే ఇన్నిసార్లు కోర్టుకు వెళ్ళకపోతే ఊరుకుంటారా? వెంటనే అరెస్ట్ చేస్తారు కదా, అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారు. ఈయనకి ఎందుకు అరెస్ట్ వారెంట్ జారీ చేయట్లేదు? 33 కేసుల్లో నుంచి 10 ఏళ్ల నుంచి జైలు మీద తిరుగుతున్నాడు, నేను కోర్టుకు రానంటాడు. ఆ కోడికత్తి శ్రీను కేసులో కూడా అంతే, 5 సంవత్సరాల జైల్లో మగ్గిపోయాడు. ఒక్కరోజు వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్పడానికి కూడా కోర్టుకు వెళ్ళడానికి అంత గిల్టీ ఫీలింగ్ ఉంటే నువ్వు అవినీతి చేయమాక, తప్పు చేయమాక, నిజాయితీగా బ్రతుకు. నీకు అంత అవమానంగా ఉంటే నువ్వు చేయాల్సినవన్నీ చేస్తా, నేను కోర్టులకు వెళ్ళాలంటే ఎట్లా? అలా ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థలని ఒక రకంగా ఛాలెంజే చేస్తున్నారు. న్యాయ వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి బోన్లో నించోబెడతాయా లేవా అనేది పెద్ద సవాలుగా ఇప్పుడు